హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు మనం స్క్రీనర్ ప్లాట్ఫామ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనం ఫండమెంటల్స్గా వెళ్ళే కొద్దీ మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేసుకోవాలి. స్క్రీనర్ బేసిక్ ఏవైతే ఉంటాయో కొన్ని బేసిక్ రిలేటెడ్వి, స్టాక్ రిలేటెడ్వి ఈ ఫ్రీనే ఉంటాయి. సో నో నీడ్ టు పర్చేస్ ఆర్ నో నీడ్ టు అప్గ్రేడ్ ఎనీథింగ్. జస్ట్ డిఫాల్ట్గా మీ మెయిల్ ఐడిని యూజ్ చేసి ఎంటర్ అవ్వండి, దట్స్ ఎనఫ్. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మీరు ఇలా గూగుల్కి వచ్చేసిన తర్వాత screener.in అని కొట్టండి. ఇలా మీకు వస్తుంది. సో హోమ్ స్క్రీన్ టూల్స్ లాగిన్ గెట్ ఫ్రీ అకౌంట్ అనేది ఉంటుంది కదా. సో లాగిన్ పెట్టేసేయండి. మీకు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి మెయిల్ ఐడి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం ట్రేడింగ్కి వచ్చేసాం కాబట్టి మెయిల్ ఐడి వస్తూనే ఉంటుంది. సో దీంట్లో ఏదో ఒకటి యూజ్ చేయండి. సో వన్ ట్రేడర్, సో మనది యూజ్ చేస్తున్నాను నేను. సో దీనికి పాస్వర్డ్ అడిగిద్ది. దీన్ని ఇలా మనం విత్ మెయిల్ ఐడి కొట్టేసిన తర్వాత మీకు ఒక విండో ఓపెన్ అయింది, మీకు మెయిన్ హోమ్ స్క్రీన్ ఓపెన్ అయింది. ఈ హోమ్ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో మీకు ఇలా వచ్చేసిన తర్వాత సో ఇలా వస్తుంది. బేసికల్గా మీకు ఏంటంటే ఇక్కడ ఈ ఫీడ్స్ ఉంది కదా, ఈ ఫీడ్స్లో స్క్రీనర్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ ఏముండదు, ప్లెయిన్గా ఉంటుంది అన్నట్టు. దాంట్లో మనం స్టాక్స్ యాడ్ చేసే కొద్దీ ఇక్కడ మనకు నోట్స్ కానీ ఫీడ్లో కానీ వస్తాయి. సో వన్ బై వన్ చూద్దాం మనం. ఇది స్క్రీనర్ అనేది దానిపైన క్లిక్ చేస్తే హోమ్ పేజ్ వస్తుంది. సో నాట్ రిక్వైర్డ్. తర్వాత ఫీడ్ అని ఉంది కదా, ఈ ఫీడ్లో ఎక్కడ వస్తాయి అంటే మనం ఏదైనా కంపెనీ అనేది వాచ్ లిస్ట్లోకి కానీ ఫేవరెట్లో యాడ్ చేసుకున్న తర్వాత దాని కంపెనీ రిలేటెడ్గా వచ్చే న్యూస్ కానీ వాటి యొక్క క్రెడిట్ రేటింగ్లు కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ బీఎస్సీ ఎన్ఎస్సికి వాళ్ళు ఏమైనా అప్డేట్స్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ సో ఇక్కడ మీకు కంపెనీ రిలేటెడ్గా ఫీడ్స్ వస్తాయి. చూడండి ఇక్కడ అవలాంచ్ టెక్నాలజీ డిస్పోజల్ ఆఫ్ 2000 ఈక్విటీ షేర్స్ వర్త్ ఆఫ్ 12.1 lakh crore 12.14 lakh బై డిజిగ్నేటెడ్ పర్సన్. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ అవలాంచ్ ఓన్లీ ఒకటే యాడ్ చేసినట్టుంది ఇక్కడ, అందుకే అలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీకు మెయిన్ రావాల్సింది స్క్రీనర్కి వస్తే ఇక్కడ ఇలా కనిపిస్తే చూడండి పాపులర్ థీమ్స్, అంటే ఎక్కువ మంది దేని బేస్డ్గా సెర్చ్ చేస్తున్నారు అనేది మీకు తెలిసి ఉండాలి. సో లో ఆన్ 10 year యావరేజ్ ఎర్నింగ్స్. సో ఎవరైతే 10 year ఏ కంపెనీస్ అయితే 10 years యావరేజ్ ఎర్నింగ్స్ ఉంటాయో వీటిని క్లిక్ చేసామనుకోండి, సో దానికి రిలేటెడ్ కంపెనీస్ వస్తాయి. ఆ తర్వాత కెపాసిటీ ఎక్స్పాన్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇలా క్లిక్ చేస్తే వాటికి రిలేటెడ్ కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం ఫండమెంటల్స్ ఏం చూడట్లే, ఓన్లీ దీని యొక్క ప్లాట్ఫామ్ రివ్యూ చూస్తున్నాం. తర్వాత డెట్ రిడక్షన్, ఏవైతే కంపెనీస్ డెట్ రెడ్యూస్ చేసుకుంటున్నాయో ప్రీవియస్ క్వార్టర్స్ నుంచి లేకపోతే ఇయర్ ఆన్ ఇయర్ వాటి రిలేటెడ్ కంపెనీస్ వస్తాయి. కంపెనీస్ విత్ క్రియేటింగ్ న్యూ హైస్, ఓకే, గ్రోత్ వితౌట్ డైల్యూషన్. సో ఎఫ్ఐఐ బయింగ్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ స్టాక్స్ బై చేస్తున్నారు అనేది మీకు ఐడియా ఉంటుంది. ఆ తర్వాత పాపులర్ ఫార్ములాస్, ఓకే, పెట్రోస్కి స్కానర్, ఇది నాకు ఐడియా లేదు. ఆ తర్వాత మ్యాజిక్ ఫార్ములా కానీ కాఫీ కెన్ పోర్ట్ఫోలియో, సో దీనికి రిలేటెడ్వి. నెక్స్ట్ ప్రైజ్ ఆర్ వాల్యూమ్ రిలేటెడ్ కొన్ని స్క్రీనర్స్ ఉన్నాయి. డాబ్రన్ స్కాన్, గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే మనం చూసాం కదా 50-100 మూవింగ్ యావరేజ్ బాటంలో, పైన అయితే డెత్ క్రాస్ ఓవర్, బేరిష్ క్రాస్ ఓవర్స్, ప్రైస్ వాల్యూమ్ యాక్షన్, ఆర్ఎస్ఐ ఓవర్సోల్డ్ స్టాక్స్. సో ఇలా క్లిక్ చేస్తే మీకు దానికి రిలేటెడ్ వస్తే వాటిని చార్ట్లో మీరు పెట్టేసి అది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి కదా, సో కింద క్వార్టర్లీ రిజల్ట్స్, ద బుల్ కార్టల్, హైయెస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ ప్రాఫిట్ గ్రోత్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో దానికి రిలేటెడ్, క్వార్టర్లీ గ్రోవర్స్ Q1, Q2, Q3 ఒక ఆర్డర్లో ఉన్నాయి కదా. సో దేనికంటే ఏది మేజర్గా వచ్చింది, బెస్ట్ ఆఫ్ లేటెస్ట్ క్వార్టర్, ఏదైతే రీసెంట్గా బెస్ట్గా పర్ఫామ్ చేసిన కంపెనీస్ కానీ ఆల్ లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ డేట్ వైజ్గా కానీ ఇలా. నెక్స్ట్ వాల్యుయేషన్ స్క్రీన్స్, హైయెస్ట్ డివిడెండ్ ఈల్డ్ షేర్స్ కానీ, లాస్ టు ప్రాఫిట్ కంపెనీస్, నెక్స్ట్ FCF ఈల్డ్, హై రేషియో ఆఫ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, బుక్ వాల్యూ ఓవర్ 5 times ప్రైస్, పాపులర్ స్టాక్ స్క్రీన్స్ అని. ఇందులో దాంట్లో మేజర్గా పాపులర్ స్క్రీన్ కామన్లీ యూజ్డ్ బై ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు దీంట్లో యూజ్ చేస్తున్నారు. మనం కూడా ఇక్కడ ఒక కొటేషన్ కానీ ఏదైనా క్వైరీ రాయొచ్చు అన్నట్టు, ఐ మీన్ స్క్రీనరీ మనం కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకోండి, ఇక్కడ మీరు ఏదైనా చూస్తే ప్రైస్ టు సేల్స్, తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ పెట్టేసుకొని 10 పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ విత్ ద June 24 రిజల్ట్స్ పెడితే కొన్ని వస్తాయి అన్నట్టు. రన్ విత్ క్వైరీ, ఇప్పుడు నేను ఒకటి రన్ చేసే కదా, చూడండి ఇన్ని స్టాక్స్ వచ్చినాయో దీంట్లో చాలా వరకు 50
ఇంకా ప్లస్ ఇంకా కొన్ని పేజెస్ కూడా వచ్చినాయి. సో నేను ఏం రన్ చేశాను, ఓన్లీ ప్రైస్ టు సేల్స్ గ్రేటర్ దాన్ 10. నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ అనేది మనకు ఎంత ఉండాలి, <1 ఉండాలి. ఇప్పుడు ఈ క్వైరీ పెట్టే కదా, ఇప్పుడు దీన్ని కూడా రన్ చేస్తా ఇంతసేపు. సో డెట్ అన్నోన్ వర్డ్, డెట్ టు ఈక్విటీ <1, సారీ ఇక్కడ మర్చిపోయా, అండ్ పెట్టాలి. రెండు కలిపి రాయాలి అంటే అండ్ పెట్టాలన్నట్టు. ఆ తర్వాత <1 ఇప్పుడు వస్తుంది చూడండి, ఇప్పుడు వచ్చినాయి. <1 ఈక్విటీ ఉంటూ ప్రైస్ టు సేల్స్ అనేవి. సో రెండు క్వైరీస్ ఉన్నాయి, ప్రైస్ టు సేల్స్ గ్రేటర్ దాన్ 10 ఉండాలి, డెట్ టు ఈక్విటీ <1 ఉండాలి. సో ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, మళ్ళీ ఇవన్నీ వచ్చేసినాయి కదా. సో ఇలా మనం ఇక్కడ క్వైరీలు ఏమేమి రాసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అనేది కంపల్సరీ రాయాలి. తర్వాత ఇంకా ఏదైనా మీకు ప్రాఫిట్ గ్రోత్, సో ఇలా నెక్స్ట్ గ్రేటర్ దాన్ 10, నెక్స్ట్ సో ఇలా రాసుకుంటూ వెళ్తుంటే మనకు కంపెనీస్ అనేవి ఫిల్టర్ అవుతాయి. ప్రీవియస్గా 12 పేజెస్ ఉండే కదా, ఇప్పుడు 7 పేజెస్కి వచ్చింది అన్నట్టు. సో ఇలా మనకి ఏదైతే మీరు అనుకుంటున్నారో, నెక్స్ట్ ROE మేజర్గా చూస్తాం కదా, అండ్ ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో మనకు రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉంటే బెస్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 20 పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఎన్క్వైరీ. సో 7 పేజెస్ ఉండే కదా, ఇప్పుడు చూడండి జస్ట్ 2 పేజెసే వచ్చినాయి. 50 స్టాక్స్. ప్రీవియస్కి ఎన్ని వచ్చినాయి, చాలా స్టాక్స్ వచ్చినాయి. ఇప్పుడు ఓన్లీ 50 స్టాక్స్ వచ్చినాయి. అంటే మనం కొన్ని చేస్తుంటే, ఫిల్టర్ చేస్తుంటే మనకు తెలిసిన కంపెనీస్ వస్తున్నాయి. ABB, KFin టెక్నాలజీ, ఫిడిలిటీ ఇండస్ట్రీస్, నెక్స్ట్ చూడండి ఈజ్ మై ట్రిప్, నెక్స్ట్ అబౌట్ ఇండియా, అవెంటెల్, IEX, సో IRCTC. చూడండి, అంటే మనం ఏదో క్వైరీ రాస్తుంటే దానికి రిలేటెడ్ కంపెనీస్ వస్తున్నాయి అని మనకు అర్థం కావాలి. సో ఇది మనకు కావాల్సిన స్క్రీనర్ అన్నట్టు, స్క్రీనరీ. సో మనం ఎలా స్క్రీన్ చేస్తున్నామని చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ, స్క్రీన్స్ అయిపోయింది కదా. టూల్స్లో, సో ఈ టూల్స్ మనం అంతా యూజ్ చేయం. సో క్రియేట్ ఏ స్టాక్ స్క్రీన్, ఇదే సేమ్. కమోడిటీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇవేంటంటే ప్రీమియర్ ఫ్యూచర్స్. మనం కమోడిటీ ట్రేడింగ్ చేయట్లేదు ప్రజెంట్ కాబట్టి మనకు అది అవసరం లేదు, మీరు అది టచ్ చేయొద్దు, ప్రీమియం తీసుకోకూడదు. ఆ తర్వాత సర్చ్ షేర్ హోల్డర్స్. ఆ తర్వాత ఇది ఇంకా ఇక్కడ చూడండి, బ్రౌజ్ సెక్టార్స్. నేను ప్రీవియస్గా సెక్టార్స్ అనేవి ఏమేమి సెక్టార్స్ ఉన్నాయి మీరు అడిగారు కదా, ఇక్కడ చూడండి ఏరోస్పేస్, ఆగ్రో, ఎయిర్, ఆల్కహాలిక్, ఆటోమొబైల్, బ్యాంక్స్, బేరింగ్స్, కేబుల్స్, క్యాపిటల్ గుడ్స్, సిమెంట్. సో ఇలా నెంబర్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు దీన్ని బట్టి ఏ సెక్టార్ ప్రజెంట్ భూమిలో ఉంది, ఏ సెక్టార్ నెక్స్ట్ ఉండబోతుంది అనేవి దాంట్లో మనం ఫిల్టర్ చేసుకోవాలి అన్నట్టు. అలా ఫిల్టర్ చేసుకునే కొద్దీ మీకు ఏంటంటే ట్రేడింగ్ అనేది స్వింగ్ ట్రేడింగ్లో చాలా ఈజీగా ఉంటుంది. సో స్క్రీనర్ అనేది డబ్బులు పెట్టి తీసుకోకండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ సరిపోద్ది. సో నేను ఇప్పుడు ఏదైనా ఒక సెక్టార్ని తీసేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ చూడండి, ఐటీలో ఉన్న కంపెనీస్ TCS, ఇన్ఫోసిస్, విప్రో, L&T, టెక్ మహీంద్రా, ఒరాకిల్, పెర్సిస్టెన్స్, FB ఫిన్టెక్, ఎంఫసిస్, L&T, కోఫోర్జ్, సో టాటా, ELXI. సో ఇవన్నీ. నెక్స్ట్ పేపర్ చూడండి, పేపర్ రిలేటెడ్ స్టాక్స్ వస్తాయి మీకు. ఇంకా మీరు పక్కన కొత్తగా యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదన్నట్టు. సో దీనికి రిలేటెడ్ రిటైల్ అనుకోండి, రిటైల్ రిలేటెడ్ అవెన్యూ, డీమార్ట్ కానీ, ట్రెంట్ కానీ. ఆ తర్వాత టెలికామ్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ తర్వాత నెక్స్ట్ పవర్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్, NTPC, పవర్ గ్రిడ్, అదాని గ్రీన్, అదాని పవర్. సో ఇలా మీకు ఏ సెక్టార్లో స్టాక్స్ కావాలి అనే దానిపైన జస్ట్ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు పెట్టి స్క్రీనర్ కానీ, ట్రేడింగ్ వ్యూ కానీ ప్రజెంట్ తీసుకోకండి. మీరు మంచిగా కొంచెం మాస్టర్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం డబ్బులు పెట్టి తీసుకోవచ్చు అన్నట్టు. అప్పుడు మీకు దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలిసిపోద్ది. ఇప్పుడే 15,000, 20,000 పెట్టి మీరు అనవసరంగా దాంట్లో డబ్బులు పెట్టి తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక కొంచెం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ తీసుకున్నాం. ఆటోమొబైల్లో స్టాక్స్ వచ్చినాయి కదా. సో మారుతి సుజుకిని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ రిలేటెడ్గా ఎలా ఉంటుంది ట్రేడింగ్ ఈ స్క్రీనర్ అనేది చూస్తే చూడండి, ఇక్కడ మారుతి సుజుకి, దాని BSE, NSE ఏంటి, దాని వెబ్సైట్ కూడా ఇస్తారు అన్నట్టు. దీన్ని క్లిక్ చేస్తే దాని వెబ్సైట్ కూడా వెళ్ళిపోతాం మనం. సో ఇక్కడ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ రిలేటెడ్ వెబ్సైట్ ఉండిద్ది, మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ రేషియోస్ మనం యాడ్ చేసుకుంటాం. కొన్ని బేసిక్స్ వాళ్ళు యాడ్ చేసి ఇస్తారు, మనం కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అబౌట్ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ గురించి ఇది బేసికల్గా ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ టు XCL. ఆ తర్వాత ఫాలో కొడితే ఇంతసేపు ఫీడ్స్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మీకు వస్తాయి అన్నట్టు. ఆ కంపెనీ రిలేటెడ్ మోర్ అని కొడితే మనం ప్రీమియం అడుగుతారు కొన్ని కంపెనీస్కి. ప్రజెంట్ దీనికి ఫ్రీయే చూపెట్టాడు కానీ చాలా వరకు ప్రీమియం అడుగుతారు. సో మనకు అవసరం లేదు. ఒకవేళ నీ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే వెబ్సైట్ ఉంది కదా, డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాని పక్కన పెట్టేసాను. ఇక్కడ ఒక చార్ట్ వస్తుంది అన్నట్టు, నీకు PE రిలేటెడ్ రేషియోస్ కానీ. సో ఇక్కడ PE
తగ్గేసి మనకి ఈపీఎస్ పెరుగుతుంది, కంపెనీని ఫోకస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, పీర్ కంపారిజన్ అంటే సేమ్ ఆటోమొబైల్లో ఉండే వేరే స్టాక్స్ రిలేటెడ్గా దానికి దీనికి కంపారిజన్ ఎలా ఉందని, ఆ తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ ఎలా ఉంది, ఆ తర్వాత కాంపౌండ్ సేల్స్ గ్రోత్, కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్, స్టాక్ ప్రైస్ సిఏజిఆర్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, వీళ్ళ ఫిక్స్డ్ అసెట్స్ ఎలా ఉన్నాయి, లయబిలిటీస్ ఎలా ఉన్నాయి, అప్పులు ఉన్నాయా, వాళ్ళ క్యాష్ ఫ్లో ఎలా ఉంది, డెప్టార్ డేస్ ఎలా ఉంది, ఇన్వర్టర్ డేస్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంది. చూడండి ఇక్కడ 56 నుంచి 58 వీళ్ళు పెంచేసుకున్నారు ఎక్కడ, December 23లో. ఇలా పెంచేస్తున్నారంటే ఒక ఒక మంచి ఒపీనియన్ ఉందన్నట్టు కంపెనీ మీద. ఆ తర్వాత డాక్యుమెంట్స్ చూడండి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే అవి అనౌన్స్మెంట్ ఏమేమి చేశారు, యాన్యువల్ రిపోర్ట్స్ ఏమున్నాయి రీసెంట్గా, క్రెడిట్ రేటింగ్స్ ఎలా మారుస్తున్నారు ఈ స్టాక్ రిలేటెడ్గా, బై చేయమంటున్నారా, ఏమైనా గ్రేడింగ్ మార్చేస్తున్నారా, AAA+ నుంచి లేకపోతే డౌన్ చేస్తున్నారా, అప్ చేస్తున్నారా, AAAలో కాన్స్టెంట్గా ఉంచుతున్నారా, పాజిటివా నెగిటివా, ఇవన్నీ మీరు ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు. కన్సోల్లో June 24లో వీళ్ళు పీపీటీ రిలీజ్ చేశారు. సో దానికి రిలేటెడ్ పీపీటీ ఏంటి, సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సో ఏమని పోస్ట్ చేశారు, ఏమైనా మేనేజ్మెంట్ ఏమైనా కామెంట్స్ చేశారా, సో ఇవన్నీ మీరు ఏంటంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ స్క్రీనర్లో ఫ్రీగానే చూసుకోవచ్చు, మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో అర్థమైంది కదా. మీకు స్టిల్ ఇంకేమైనా డౌట్ ఉందంటే మీరు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం పర్టికులర్గా దాని డౌట్ రిలేటెడ్గా వీడియోస్ కూడా చేసుకుందాం. మన కిందకు స్క్రోల్ చేయకుండా ఇక్కడ కూడా చూపిస్తారు అన్నట్టు చార్ట్ కావాలి, అనాలిసిస్, పీస్, క్వార్టర్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, రేషియోస్, ఇన్వెస్టర్స్, డాక్యుమెంట్స్, సో ఇలా మీకు అన్నీ ఇస్తారు. సో ఇది స్క్రీనర్స్ గురించి. మీకు ఏం స్క్రీనర్ పేమెంట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు, మంచిగా ఫ్రీగా ఉంటుంది. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, బిగినర్స్ కాదు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా వాడచ్చు, పేమెంట్ అవసరం లేదు. ఫ్యూచర్లో మేము తోపైనం పర్ఫెక్ట్ అయినాం అన్నప్పుడు కొంచెం డబ్బులు పెట్టి తీసేసుకొని ఇంకొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మన వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.